నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, పొలిటికల్ అనలిస్ట్ అజయ్ మారుతిరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, వెస్ట్ బెంగాల్ సంబంధించి రిజల్ట్స్ రాబోతున్నాయి. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? వెస్ట్ బెంగాల్లో ఈసారి మమతా బెనర్జీ ఆమె ఓడిపోతుంది, బీజేపీ బాగా వేస్తుంది అనేది కూడా తెలుస్తుంది. ఏమంటారు సార్? సో ఈసారి ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ లోపల బీజేపీ అన్ని వాళ్ళకు ఉన్నటువంటి అంత శక్తిని అంతా కేంద్రీకరించి అన్ని శక్తి యుక్తి సామ భేద దాన దండోపాయాలు అంటారు కదా, అవన్నిటిని కూడా బాగా యూజ్ చేసి విపరీతంగా దాంట్లో బాగా కష్టపడి పనిచేసి వ్యూహాత్మకంగా పనిచేసి బెంగాల్ ఎలక్షన్లో ఒక నెరేటివ్ అయితే బిల్డ్ చేశారు. బీజేపీ గెలవబోతున్నారు. ఓకే, ప్రధానంగా ఏంటంటే 30 సంవత్సరాలుగా కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్నటువంటి బెంగాల్ని మమతా బెనర్జీ 2006లో సింగూరులో జరిగినటువంటి సంఘటన ద్వారా నానో ఫ్యాక్టరీకి, టాటా నానో ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా, భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన కాల్పులు, హింస, ఆందోళన నుంచి లీడర్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి మమతా బెనర్జీ సక్సెస్ఫుల్గా 15 సంవత్సరాలు హ్యాట్రిక్గా మాత్రం విజయం సాధించింది. మీరు లాస్ట్ టైం ఎలక్షన్లో చూస్తేనే బీజేపీ గెలుస్తుంది అనేటువంటిది ఒక నెరేటివ్ బిల్డప్ అయింది. కానీ చివరికి చూస్తే 77 సీట్ల దగ్గరనే అయిపోయింది. ఈసారి ఏం చేసిన సక్సెస్ఫుల్గా అంటే చాలా హోంవర్క్ చేశారు, చాలా ఎక్సర్సైజ్ చేశారు హోమ్ మినిస్టర్ గారు కానీ, బీజేపీ సెంట్రల్ పార్టీ కానీ. అసలు ఏమవుతుంది అనేటువంటి, ఎందుకంటే అక్కడ దాదాపుగా ఒక 71 స్థానాల్లో ముస్లిం ప్రాబల్యం ఉన్నటువంటి సీట్లు ఉన్నాయి. ఓకే, తర్వాత లాస్ట్ టైం సుమారుగా 5,000 నుంచి 10,000 మెజార్టీ తోటి 41 సీట్లలో 5,000, 10,000 మెజార్టీ తోటి మమతా బెనర్జీ గెలిచింది. 5,000, 10,000 మెజార్టీతో గెలవడం అత్యధికంగా 71 సీట్స్ ముస్లిం డామినెన్స్ ఎక్కడుంది, రోహింగ్యాలు ఎక్కడున్నారు, అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడ ఓటర్ ఐడి కార్డ్స్ పెట్టేసుకొని ఓటింగ్ లో పార్టిసిపేట్ అవుతున్న వాళ్ళు. ఇదంతా గమనించి ఏం చేస్తారంటే ఎస్ఐఆర్ అనేటువంటి ప్రక్రియను తెచ్చారు. ఈ ఎస్ఐఆర్ వల్ల ఏమైపోయింది అంటే, ఎస్ఐఆర్ గురించి చాలా మమతా బెనర్జీ చాలా ఓకల్ గా అంటే చాలా వ్యతిరేకించారు. అసలు ఎస్ఐఆర్ యొక్క ఇంటెన్షన్ ఏంటి? మన వ్యూవర్స్కి అర్థమయ్యేటట్టుగా దొంగ ఓట్లు ఉన్నాయి, ఫేక్ ఓటర్స్ ఉన్నారు, చనిపోయిన ఓటర్స్ మీద కూడా ఇంకా ఓటింగ్ జరుగుతూ ఉంది. డబుల్ ఓటర్స్, డ్యూయల్ ఓట్స్. నీకు హైదరాబాద్ లో ఓటు ఉంటుంది, మళ్ళీ నీకు ఇక్కడ వరంగల్లోనూ, ఖమ్మంలో ఓటు ఉంటుంది. యువర్ నాట్ సపోజ్ టు డూ దట్ కదా. వాటన్నిటిపైన కేంద్రీకరించి ఫేక్ ఓట్స్, డ్యూయల్ ఓట్స్, చనిపోయిన ఓటర్ అన్నింటినీ తొలగించడం ఎస్ఐఆర్ ప్రక్రియ. జెన్యున్ ఓటర్ ఎవరైతే వాళ్ళకు అర్హులుగా ఉన్నారో వాళ్ళకి ఓటక్కు కల్పించడము, ఇలాంటి అనైతికంగా ఓటక్కుని వేస్తున్నటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడం. దీని ద్వారా అఫిషియల్ గా 22 lakhs పైన ఓటర్స్ కట్ చేశారని చెప్పడం, ఒక దశలో మీడియాలో 90 lakhs పైన డిలీట్ చేసిన రిపోర్ట్స్ రావడం. ఇప్పుడు ఏమైపోయిందో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న జరిగిన 2021 ఎలక్షన్ లో మమతా బెనర్జీ ఎవ్రీ టైం నందిగ్రామ్ అనే కాన్స్టిట్యూన్సీ నుంచి కంటెస్ట్ చేస్తారు. నందిగ్రామ్ అక్కడ అపోజిట్ ఉన్నటువంటి క్యాండిడేట్, అంటే బీజేపీ గెలిస్తే సీఎం క్యాండిడేట్ గా ఉన్నటువంటి సువేంద్ర అధికారి, ఒకప్పుడు టీఎంసీలో ఉన్న మినిస్టర్, వ్యతిరేకరించి లాస్ట్ టైం 2021 ఎలక్షన్స్ కంటే ముందు బీజేపీలోకి వచ్చారు. బ్రహ్మాండమైన మెజార్టీ సీట్స్ వచ్చాయి ఎవరికి? టీఎంసీకి, వెస్ట్ బెంగాల్. కానీ విచిత్రంగా నందిగ్రామ్ లో మమతా బెనర్జీ ఓడిపోయింది సువేంద్ర అధికారి చేతులు. మళ్ళీ బై ఎలక్షన్ లోపల భవానీపూర్ అనే కాన్స్టిట్యూన్సీ నుంచి 49,000 ఓట్స్ తో గెలిచింది. అంటే బై ఎలక్షన్స్ అప్పుడే వచ్చినాయి సార్, లేకపోతే అంటే 6 months లోపల? అంటే ఇప్పుడు ఎట్లుంటే వెసులుబాటు అంటే, సీఎం గా అపాయింట్ అయినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గెలవకపోయినా కూడా సీఎం గా అపాయింట్ అయ్యి 6 నెలల లోపల. సో ఇక్కడ మమతా బెనర్జీ గురించి వేరే రాజీనామా చేసినారా? అంతే కదా, అలా రాజీనామా చేయడం మళ్ళీ గెలవడం. ఇప్పుడు ఏమైంది కాంటెస్ట్? ఒకటి మెచ్చుకోలేదు అంటే రాజకీయాల లోపల ఇద్దరు ప్రత్యర్థులు ఒకటే సీట్లు ఎప్పుడు కంటెస్ట్ చేయరు. లాస్ట్ టైం జరిగింది అది. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది. భవానీపూర్ నుంచి మళ్ళీ సువేంద్ర అధికారి మళ్ళీ ఉన్నాడు అగెనిస్ట్ ఆమెకి, బీజేపీ నుంచి సీఎం క్యాండిడేట్ ఉన్నటువంటి వ్యక్తి. భవానీపూర్ లో దాదాపు 49,000 ఓట్స్ ని డిలీట్ అయింది. ఫేక్ ఓట్స్ అనుకోండి, డ్యూయల్ ఓట్స్ అనుకోండి, చనిపోయిన ఓట్లు అని. మీకు లాస్ట్ టైం 200 ఓట్లు, 400 ఓట్లు, 1000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి స్థానాల్లో ఒక్కొక్క దగ్గర 11,000, 9,000, 15,000, 20,000 ఓట్లు డిలీట్ అయ్యాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఓట్లతోటే కదా మెజార్టీ వచ్చినటువంటి ముస్లిం ప్రామినెన్స్ ఉన్నటువంటి 29-30% జనాభా ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్లో, ఆ హిందువులు ఉన్నటువంటి దాంట్లో కూడా కట్ అయ్యే ఓట్స్. ప్రత్యేకంగా ముస్లిం ఉన్నటువంటి దాంట్లో ఫేక్ ఓట్స్ అట్లాంటివి కూడా బాగా వరకు కూడా తీసేయడం వల్ల ఏమైపోయిందంటే, ఈ తీసేసినటువంటి అధికారంగా చెప్తున్న 22 లక్షల ఓట్లు కానీ, మీడియా క్లెయిమ్ చేసినట్టు చెప్పిన 90 lakhs ఓట్స్ కానీ, ఖచ్చితంగా మోర్ దెన్ 70-80% టీఎంసీ ఓట్సే కదా అవి.
అంతే కదా. సో బై డిఫాల్ట్ ఎవరికి అది మేలు జరిగే అవకాశం ఉంది, బీజేపీకి మేలు జరిగే అవకాశం ఉన్నది. అందుకనే ప్యానిక్ అవుతా ఉన్నారు, రైట్. అందుకనే మమతా బెనర్జీ ప్యానిక్ అవుతా ఉంది, ఒకరి మీద ఇంతమంది వచ్చి దాడి చేస్తున్నారని చెప్పి. తర్వాత ఏమైపోయిందంటే అక్కడ కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. మహిళా ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో మహిళలకి సేఫ్టీ లేదు. ఓకే, ఇది బాగా తీసుకొచ్చినట్టు. మహిళా ముఖ్యమంత్రి రాష్ట్రంలో మహిళలకి సేఫ్టీ ఎందుకు? ఒక మెడికల్ కాలేజ్, ప్రైవేట్ ఆర్జీ కార్ అనే మెడికల్ కాలేజ్ లోపల ఒక 2 years బ్యాక్ ఒక మెడికో ఇంటర్నెట్ పైన రేప్ అటెంప్ట్ జరిగి ఆమెను చంపేశారు. అది స్టేట్ వైడ్ అది అయిపోయింది. అది ఎవరంటే అక్కడ సెక్యూరిటీగా ఉన్నటువంటి వ్యక్తి అంతకుముందు ఈ టీఎంసీ పార్టీలో ఉండేవాడు అనమాట. ఓకే, ఆమె ఇలాంటి కేసు నమోదు చేయకపోవడం, సుప్రీంకోర్టు సుమోటోగా కేసు పెట్టడం, ఇవన్నీ కూడా అంటే అక్కడ ఒకప్పుడు ఇండస్ట్రీస్ బాగా ఉండేది వెస్ట్ బెంగాల్. సిపిఎం వచ్చినప్పుడే మొత్తం భ్రష్ పట్టిపోయింది. అంటే సిపిఎం ఎప్పుడు ఎంతసేపు ధర్నాలు, రాస్తారోకోలు, వేజెస్ పెంచాలని చెప్పి, బోనస్ ఇవ్వాలని, పని చేయకున్నా కూడా కంఫర్ట్ కావాలని చెప్పి ఇదంతా కొట్టడం వల్ల మన ఇండియాలో ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్న దాంట్లో 33% వరకు వెస్ట్ బెంగాల్ ఉండేది. అది 3% పడిపోయింది అనమాట. అక్కడ హిందుస్థాన్ మోటార్స్ లాంటి, డన్లాప్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అంతా మూతపడితే వేలాది మంది, లక్షలాది మంది కార్మికులు కూడా ఉపాధి కోల్పోయింది. వెస్ట్ బెంగాల్ లోపల మమతా బెనర్జీ అధికారం వచ్చిన తర్వాత కూడా ఏం పెద్దగా ఒరిగింది ఏం లేదు. ఇండస్ట్రీస్ అట్లే ఉన్నాయి, సిక్ ఇండస్ట్రీస్ గా ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు లేవు. దానివల్ల ఏమైపోయింది అంటే మహిళలకు సేఫ్టీ లేదు, ఉద్యోగ అవకాశాలు లేదు. సేమ్ సిపిఎం ఫార్ములాని టిఎంసి అటాక్ చేశారు, వైలెన్స్, టార్గెటెడ్ కిల్లింగ్స్ అవుతా ఉన్నాయి, అక్రమంగా రోహింగ్యాలు వలస రావడం. ఒకప్పుడు అక్రమ బంగ్లాదేశీలో దాని గురించి వలస వస్తున్నారని చెప్పి ఆమె ఎంపీ ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు పార్లమెంట్ లో మాట్లాడింది. ఆమెను ఇప్పుడు సమర్థిస్తాం. ఓకే, ఇవన్నీ చూసి కూడా జనాలు ఏమైపోయింది అంటే, ఎందుకంటే 92% ఓటింగ్ ఫస్ట్ ఫేజ్ లో, ఇప్పుడు కూడా దాదాపు 5 o'clock 89% ఓటింగ్. నాకు తెలిసి 92% అంటే ఇది మిరాక్యులస్. లాస్ట్ టైం కంటే కంపేర్ చేస్తే 9 to 10% ఓటింగ్ ఎక్కువైంది కదా. ఎప్పుడు ఓటింగ్ ఎక్కువైతుంది? 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ప్రభుత్వము విపరీతమైన స్కీమ్స్ ఆశలు చూపెట్టినప్పుడు ఓట్ టర్నౌట్ ఎక్కువ వస్తుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ ఉన్నప్పుడు ఓటింగ్ టర్నౌట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక స్కీమ్ అని చెప్పినప్పుడు తను ఏం చేసిందంటే, మమతా బెనర్జీ లాస్ట్ టైం అధికారంలోకి వస్తే మహిళలకు 500 ఇస్తాను, అదొక మనం ఇక్కడైతే తెలంగాణ 2500 ఇట్లా మహాలక్ష్మి కింద అనౌన్స్ చేశారు. అప్పుడే 5 years బ్యాక్ 2021 అనౌన్స్ చేశారు. 500 తర్వాత 1000 పెంచింది, 1500 చేసింది మొన్న రీసెంట్లీ. ఎస్సీ మహిళలకు 700 చేసింది. వ్యూహాత్మకంగా బీజేపీ ఏం చేసింది, 3000 డిక్లేర్ చేసింది. బీజేపీ మళ్ళా ఏ మహిళ అయినా, ఏ యువత అయినా కూడా అర్ధరాత్రి కూడా బెంగాల్ కూడా స్వేచ్ఛగా నడవచ్చు, అది మేము భరోసా కల్పిస్తున్నామని చెప్పడం, ఇది బాగా అటాక్ చేయడం. తర్వాత నరేంద్ర మోడీ, ప్రైమ్ మినిస్టర్ గారి మోడీ యొక్క చాలా ర్యాలీస్ జరిగినాయి, ఎప్పుడు జరగలేదు వెస్ట్ బెంగాల్ లోపల. బాగా ఒక సిస్టమేటిక్ గా పనిచేయడం, సిఆర్పిఎఫ్ ను విపరీతంగా అక్కడ డిప్లాయ్ చేయడం, తర్వాత ఎలక్షన్ కమిషనర్ మెషినరీ కూడా బాగా సమర్థవంతంగా వినియోగించుకోవడం, ఇవన్నీ అంశాలు అంతా కూడా కలిసి వచ్చినాయి. డెఫినెట్లీ బీజేపీ ఆల్ ఎగ్జిస్ట్ పోల్స్ నంబర్స్ అటు ఇటు అవ్వచ్చు కొంతవరకు, కానీ చూస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీ వచ్చేటువంటి అవకాశమే ఉంది. ఒకవేళ బీజేపీ వస్తే డెఫినెట్ గా మీకు నేషనల్ గా ఇంకా చాలా స్ట్రెంత్ అనేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతంలో పూట అసలు బీజేపీ ఉనికి లేని దగ్గర క్రమక్రమంగా 10 years లోనే ఎమర్జ్ అయిపోయి అధికారంలోకి రావడం అంటే చాలా మేజర్ అచీవ్మెంట్. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలో 240 సీట్లు, 400 సీట్లు కావాలి, 400 seats, 400 సీట్ అంటే మెజార్టీ కూడా రాలేదు కదా, 240 seats వచ్చినాయి. అట్లాంటి తరుణంలో కూడా జరిగిన ఎలక్షన్స్ అన్నింటిలో హర్యానా, మహారాష్ట్ర, బీహార్, ఆల్ ఎలక్షన్లో మళ్ళీ బీజేపీ వచ్చింది కదా. వెస్ట్ బెంగాల్ కూడా నిజంగానే అధికారంలోకి వస్తే బై ఆల్ మీన్స్ ఉన్నటువంటి సర్వేస్ ప్రకారంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మంచి బూస్టింగ్ ఉంటుంది. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ తారుమారాయి May 4th నాడు, ఒకవేళ మమతా బెనర్జీ 4th టైం రాగలిగితే నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయంగా నేషనల్ లెవెల్లో మమతా బెనర్జీ అనేటువంటి వాదన ఈ మొత్తం ఎవరైతే ఇండి అలయన్స్ ఉందో ఖచ్చితంగా ప్రతిపాదన పెడతారు. అప్పుడు ఇంకా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించకుండా, అంటే ఇంత వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఎంటైర్ మిషనరీ అక్కడ పనిచేసిన వాళ్ళు ఆరోపిస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించిందని చెప్పినా కూడా
ఫోర్త్ టైం ఒకవేళ మళ్ళీ మమతా బెనర్జీ అధికారంలోకి వస్తే ఆమె ఖచ్చితంగా రేపు పిఎం క్యాండిడేట్ రేస్ లో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ప్రతిపక్షం నుంచి. ఓకే. రాహుల్ గాంధీకి ఛాన్స్ ఉందంటే ఖచ్చితంగా అంతే కదా. ఇప్పుడు నీకు వెస్ట్ బెంగాల్లో మళ్ళీ ఫోర్త్ టైం గెలవడం అంటే జోక్ కాదు కదా అది. ఓకే. ఈ ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా రీజనల్ పార్టీస్ అంతా కూడా ఇండియా నుంచి డెఫినెట్ గా ఆమె పిచ్ చేస్తారు, రైట్. డౌట్ లేదు దాంట్లో. ఓకే. రైట్.